ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క సాధువాదాలు. ఈ ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీతో పాటు కనీసం మరొక 4-5 కూడా సబ్స్క్రైబర్లుగా మార్చండి. అంశం నచ్చితే టిక్ ఇవ్వండి, అంటే లైక్ ఇవ్వండి, మీ కామెంట్ కూడా పెట్టండి, మీ బంధుమిత్రులతో షేర్ చేయండి. ఈ రోజున ఆషాఢమాసం యొక్క వైభవాన్ని చెప్పుకుందాం. అనంత ఫలాలనిచ్చేటటువంటి ఆషాఢం. చాంద్రమానం ప్రకారం ఈ ఆషాఢమాసం సంవత్సరంలో 4వ మాసం. అంటే చైత్రం, వైశాఖం, జ్యేష్టం అయిపోయింది, ఆషాఢం. ఈ ఆషాఢమాసం నిన్న 26వ తేదీ నుంచి ప్రారంభమైంది. అంటే జూన్ 26 నుంచి మొదలైంది. అసలు ఆషాఢమాసం ఎలా వస్తుంది అంటే, చాంద్రమానం ప్రకారం చంద్రుడు పౌర్ణమి రోజున ఏ నక్షత్రంతో ఉంటే ఆ నక్షత్రం పేరుతో ఆ మాసానికి వస్తుంది పేరు. అంటే పౌర్ణమి రోజు పూర్వాషాఢ కానీ ఉత్తరాషాఢ కానీ, ఈ రెండిట్లో ఏదో ఒక నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉంటాడు చంద్రుడు. అందుకని ఈ మాసానికి ఆషాఢము అని పేరు వచ్చింది. అంతేకాదు, ఆషాఢం అనగానే శూన్యమాసం అనేటువంటి విధానం కూడా ఉన్నది. అంటే శుభకార్యాలు ఉండవు. శుభకార్యాలు ఎందుకు ఉండవంటే, గురుగ్రహము, శుక్రగ్రహము, ఈ 2 గ్రహాల యొక్క బలం తక్కువగా ఉంటుంది ఈ నెలలో. అందుకని దీనిని శూన్యమాసం అంటారు. శుభకార్యాలు మాత్రం ఉండవు. కాకపోతే అన్నప్రాసన, బారసాల, శ్రీమంతం ఇలాంటివి మాత్రం అది నెలల ప్రకారం జరిగే విధానం కాబట్టి వాటికి పట్టింపు ఎక్కడా లేదు. పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు, ఉపనయనాలు, దేవతా ప్రతిష్టలు ఇవి పనికిరావు. అంతేకాకుండా ఈ ఆషాఢ శుక్ల ఏకాదశి మొదలు పీఠాధిపతులు, సన్యాసులు, యతీశ్వరులు చాతుర్మాస్య దీక్ష వహిస్తారు. అంటే 4 మాసాల పాటు ఎక్కడ కదలకుండా ఒకే చోట స్థిర నివాసం ఏర్పరచుకొని వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఆధ్యాత్మిక విషయాలన్నీ కూడా బోధిస్తారు. ఆధ్యాత్మిక పరంగా చూస్తే ఈ ఆషాఢమాసం అనంత కోటి పుణ్య ఫలితాలు అందించేటటువంటి మాసంగా పేర్కొందింది. ఈ మాసం అమ్మ యొక్క ఆరాధనకి అత్యంత శ్రేష్టం. వారాహి మాత యొక్క నవరాత్రులు పాడ్యమి నుంచి మొదలైనవి. హైదరాబాద్ గోల్కొండ కోటలో జగదాంబ ఆలయంలో నిన్న గురువారం, అంటే 26వ తేదీ మొదటి బోనాల వేడుకలు మొదలైనవి. ఆషాఢంలోనే తెలంగాణలో బోనాలు జరుపుతారు. ఘటం ఎదుర్కోళ్లతోటి సంబరాలకు శ్రీకారం చుడతారు. ఈ ఆషాఢ మాసంలో శుద్ధ విదియ నాడు పూరీ జగన్నాథ రథయాత్ర మొదలవుతుంది. 9 రోజుల పాటు జరుగుతుంది. అది 27 మొదలు. శుద్ధ షష్ఠి నాడు స్కంద వ్రతం ఆచరించాలని స్మృతి కౌస్తుభము అనేటువంటి వ్రత గ్రంథం చెప్పింది. అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క వ్రతం. ఆషాఢ శుద్ధ సప్తమి భాను సప్తమి అని పిలుస్తారు. పురుషార్థ చింతామణిలో ఈ భాను సప్తమి రోజు వివస్వాన్ నమో
భాస్కర భాస్కరసోత్పత్తిది అని పేర్కొన్నారు. అంటే సూర్యుడి యొక్క ఆరాధనకి అద్భుతమైనటువంటి రోజు సప్తమి. ఎందుకంటే రథ సప్తమి రోజు మనం సూర్యారాధన ఎక్కువగా చేస్తాం మాఘమాసంలో. తెలంగాణ ప్రాంతంలో ఈ బోనాల పండుగని ఘనంగా జరుపుకుంటారు. కొంతమంది ఆషాఢ జాతర అని కూడా పిలుస్తారు. ఆషాఢ శుద్ధ ఏకాదశికి తొలి ఏకాదశి అని పేరు. ఎందుకని తొలి ఏకాదశి అని పేరు వచ్చింది అంటే, వాస్తవానికి ఆషాఢమాసం మొదటిది కాదు కదా. తొలి ఏకాదశి ఎందుకన్నారంటే, రైతుల విషయంలో ఈ ఏకాదశికి వ్యవసాయ పనులకి ఎక్కువ సంబంధం ఉంది. ఏరువాక పౌర్ణమి నుంచి మొదలు పెడతారు కదా వ్యవసాయ పనులు జ్యేష్ఠమాసంలో. ఈ తొలి ఏకాదశిని ఎక్కువ మంది మా ప్రాంతంలో అయితే పేలపిండి పండగ అంటారు గ్రామస్తులు. అంటే ఈ వర్షాలు మొదలవుతూ ఉంటాయి, కొంత ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి. అందుకని ఈ జొన్నలు, మొక్కజొన్నలు పేలాలు తయారు చేసి వాటిని పొడి చేసి అందులో బెల్లం కలిపి తింటారు. దీన్ని పేలపిండి అంటారు. మంచి బలవర్ధకం, అలాగే వ్యాధి నిరోధక శక్తి కలిగించే పదార్థం అన్నమాట. ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు విష్ణు భగవానుడు క్షీర సముద్రంలో ఆదిశేషుడి యొక్క పాన్పు మీద శయనిస్తాడు. దీన్ని యోగ నిద్ర అంటాం. మనలాగా తామసిక నిద్ర కాదు, పరమాత్మ కూడా నిద్రపోతే ఇంకా లోకాలు ఉంటాయా? అందుకని దీన్ని శయన ఏకాదశి అని పిలుస్తారు. ప్రకృతిలో జరిగే మార్పులకు సంకేతంగా చెప్పుకునే ఈ ఏకాదశి రోజు మహావిష్ణువు క్షీరాబ్దిలో శయనిస్తాడు అని పురాణాలు చెబుతున్నాయి. భగవంతుడి యొక్క సాక్షాత్కారాన్ని నేరుగా పొందడానికే చాలామంది ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. సతీ సక్కుబాయి కూడా ఈ తొలి ఏకాదశి వ్రతం చేసింది, భగవంతుడి యొక్క అనుగ్రహం పొందింది అని పండరీపురంలో ఈ తొలి ఏకాదశి రోజు ఇప్పటికీ మహోత్సవాలు జరుపుతారు. చంద్రభాగా నదీ తీరంలో పండరీపురం ఉన్నది, మహారాష్ట్రలో ఉంది. అక్కడ కొలువైనటువంటి పాండురంగ విఠలుడి యొక్క ప్రభావం ఈ తొలి ఏకాదశి రోజే మనం చూడాలి. ఎందుకంటే సతీ సక్కుబాయి ముక్తి పొందింది ఈ ఏకాదశి రోజే. ఏకాదశి అనేది ఎంతటి పుణ్యతిథి అంటే, శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా తన చెల్లెలైనటువంటి సుభద్రాదేవికి ఈ వ్రతం యొక్క ప్రాశస్త్యం వర్ణించి చెప్పాడు. అంతేకాదు ద్వారకానగర వాసులందరూ కూడా ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి అని కూడా దండోరా వేయించాడు కృష్ణ పరమాత్మ. ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశి మొదలుపెట్టి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు 4 మాసాలు, చాతుర్మాస్యం కూడా ఈ 4 మాసాలే మహావిష్ణువు పాలసముద్రంలో శయనిస్తాడు. అందుకని ఈ కాలంలో నియమనిష్టలతోటి, ఆహార విహారాది నియమాలతోటి క్రమశిక్షణ కలిగినటువంటి జీవనం గడిపేవాళ్ళు శ్రీమన్నారాయణమూర్తికి అత్యంత ప్రీతిపాత్రులవుతారని పురాణం చెబుతోంది. తొలి ఏకాదశి రోజు ఈ వ్రతాన్ని కొంతమంది ఆచరిస్తారు. ఆర్ష వాంగ్మయ మూల పురుషుడైనటువంటి అష్టాదశ పురాణ కర్త అయినటువంటి పంచమ వేదంగా భాసిల్లే మహాభారత గ్రంథానికి ఆద్యుడైనటువంటి కర్త అయినటువంటి సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క అవతార పురుషుడైనటువంటి వేదవ్యాస భగవానుడి యొక్క జన్మదినం ఈ ఆషాఢ పౌర్ణమి రోజు. దాన్ని గురు పౌర్ణమి అనేటువంటి పేరుతోటి మనం జరుపుకుంటున్నాం. కాకపోతే
ఇవాళ రేపు గురు పౌర్ణమి అనగానే సాయిబాబా గుళ్ళు మాత్రమే ఎక్కువ కళకళలాడుతూ ఉన్నాయి. బాబాగారు కూడా గురుస్వరూపమే, దాంట్లో నాకేమి విపర్యం లేదు, విభేదం లేదు. కానీ అంతకు ముందు నుంచి ఉన్నటువంటి దత్త భగవానుడు అలాగే వ్యాస భగవానుడిని మనం మర్చిపోకూడదు. వాళ్ళిద్దరితో పాటు మిగిలిన వాళ్ళని కూడా మనం గురుస్వరూపంగా ఆరాధించవచ్చు, ఎక్కడ దాంట్లో తప్పేం లేదు. కాబట్టి వ్యాస పౌర్ణమిని తప్పకుండా మనం జరుపుకోవాలి. ఇక ఆషాఢ బహుళ అష్టమి, ఆ రోజు రౌచ్యుడు అనేటువంటి మనువు తన యొక్క మన్వంతరాన్ని మొదలుపెట్టాడు. ఈయన 13వ మనువు. 14 మంది మనువులు ఉన్నారు కదా, మనం ప్రస్తుతం 7వ మన్వంతరంలో ఉన్నాం, వైవస్వత మనువు. ఆషాఢ బహుళ అమావాస్య దీప పూజకి ప్రత్యేకమైంది. కానీ ఆషాఢ మాసం వాస్తవానికి అనారోగ్య మాసం. ఎందుకంటే ఆషాఢం వర్షాలు ఎక్కువగా కురుస్తాయి. ఈ వర్షాలు పడటం వల్ల క్రిమికీటకాదులు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి, నీళ్లలో కానీ ఎక్కడైనా. అందువల్ల కొంత అనారోగ్యం కలుగుతుంది. ఎందుకని? పూర్వం అంతా చెరువుల్లో నీళ్లు తాగేవాళ్ళం. ఈ చెరువుల్లోకి వర్షపు నీళ్లు వచ్చి చేరతాయి, కొత్త నీరు. ఆ కొత్త నీరు తాగడం వల్ల రకరకాల విషజ్వరాలు, విరోచనాలు, తలనొప్పి, వాంతులు మొదలైనటువంటి రోగాలు వచ్చే మాసం ఇది. అట్లాగే మరొక విషయం కూడా ఉంది. కొత్తగా పెళ్ళైనటువంటి దంపతులు ఉంటారు కదా, ఆ కోడలు అత్తగారింటో ఉండకూడదు. అంటే అత్తా కోడళ్ళు ఒక గడప దాటకూడదు అనేటువంటి విధానం పెట్టారు. అందుకని ఏం చేస్తారు? ఆ అమ్మాయిని పుట్టింటికి పంపిస్తారు. దీనికి 2 కారణాలు పెద్దవాళ్ళు చెప్పారు. బ్రహ్మశ్రీ గరికపాటి వారు కూడా చెప్పిన మాట. మొదటి కారణం ఏంటంటే, ఆ రోజుల్లో వ్యవసాయం ఎక్కువ. ఇప్పుడు కూడా 80% మంది వ్యవసాయం మీదే ఆధారపడి బతుకుతున్నాం భారతదేశంలో. వీడు కొత్తగా పెళ్ళైన వాడు వచ్చి, భార్య ఉంటుంది కదా ఇంట్లో, కాపురానికి వచ్చి ఉంటుంది, వీడు పొలం పనికి వెళ్లకుండా పొదుగూకులు అమ్మాయి ముందే కూర్చుంటాడు. దానివల్ల పనులు భంగం అవుతాయి. అందువల్ల కోడల్ని పుట్టింటికి పంపటం. అంతేకాదు, మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆషాఢ మాసంలో సంసారం చేస్తే ఆ అమ్మాయి గనక గర్భాన్ని ధరిస్తే చక్కగా మే మాసంలో డెలివరీ అవుతుంది. మేలో భయంకరమైన ఎండలు, రోహిణి కార్తె. ఆ రోజుల్లో అంటే ఏసీలు గీసీలు లేవు కదండి. ఆ ఎండకి పిల్లలు తట్టుకోలేరు, అరిటాకులు వేసి పడుకోబెట్టేవాళ్ళు, నాకు బాగా గుర్తు. అందువల్ల స్త్రీలు గర్భం ధరించడానికి అనుకూలమైన కాలం కాదు. అనారోగ్య దినాల్లో, అశుభ సమయాల్లో గనక గర్భధారణ జరిగితే ఉత్తమ సంతానం కలగదు అనేటువంటి నమ్మకం కూడా ఉంది. కాబట్టి ఎండాకాలంలో గనక ప్రసవం అయిందా, తల్లి బిడ్డలు ఇద్దరికీ కూడా ఆ ఎండ తీవ్రత మంచిది కాదు. ఈ 4 నెలల్లో, ముఖ్యంగా చాతుర్మాస్యంలో, ఆషాఢ మాసంలో మనిషి యొక్క శరీరంలో ఉండేటటువంటి 7 ధాతువులు పూర్తిగా శరీరానికి సహకారం అందించవు. కాబట్టి ఆషాఢమాస నెల రోజులు దాంపత్య జీవితానికి దూరంగా ఉండాలి అని మన పెద్దలు సూచించారు. దానికోసమని అత్తాకోడళ్ళు ఒక గడప దాటకూడదని ఒక రూల్ పెట్టారు. అంతేకాదు, ఈ ఆషాఢ మాసంలో వర్షం నీళ్లు భూమిలోనికి ఇంకి భూమిలో ఉన్నటువంటి ఉష్ణ తాపం పైకి వస్తుంది. దానివల్ల ఆ ఉష్ణం వల్ల పెరిగినటువంటి కూరగాయలు కనుక మనం తింటే ఎక్కువగా ఆరోగ్యానికి మంచిది కాదు. కాబట్టి కూరగాయలు ఎక్కువగా తినకూడదని నియమం పెట్టారు. అందుకే ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైనటువంటి జంటలు దూరంగా ఉండాలి అని మన వాళ్ళు వేరే రకంగా చెప్పి నియమం పెట్టారు. ఇంకా
మన భారతదేశం భూమధ్య రేఖకి దక్షిణంగా ఉంది కదా. అందులో సూర్యగమనం ఈ దక్షిణాయన ప్రారంభ మాసం ఈ నెలలోనే కాబట్టి ఆషాఢం నుంచి దక్షిణాయనం మొదలవుతుంది. అందువల్ల ఏమవుతుంది, ఈ ఆషాఢ మాసంలో కొంచెం సూర్య తాపం కూడా ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో, అన్ని ప్రాంతాల్లో కాదు. ఇక ఆషాఢ మాసంలో ఒక్కసారైనా గోరింటాకు పెట్టుకోవాలి అని పెద్దవాళ్ళు చెప్పారు. ఎందుకని? ఈ వర్షాల వల్ల, నీళ్లలో తిరగటం వల్ల ఈ కాళ్ళు కానీ చేతులు కానీ పాచిపోవటం, గోళ్ళకు కొంచెం ఈ బ్యాక్టీరియా జారటం ఇవన్నీ ఉంటాయి. ఈ గోరింటాకు ఏం చేస్తుందంటే ఆ బ్యాక్టీరియాను చంపగలిగే గుణం ఉంది. అందుకని ఆషాఢ మాసంలో తప్పకుండా గోరింటాకు పెట్టుకోవాలి అని చెప్పారు. ఇక మునగ చెట్లు ఉంటాయి ప్రతి దొడ్లో మా గ్రామాల్లో. ఇవాళ బెంగళూరులో 30 రూపాయలు పెడితే కానీ కట్ట మునగాకు రావటంలా, కానీ ఉచితం అక్కడ. ఈ మునగ కూర కూడా బాగా తినాలి అని పెద్దలు చెబుతారు. అలాగే ఈ మాసంలో వాతావరణం ఒక్కసారిగా ఎండలు కొంచెం మందగించి చల్లబడుతుంది వర్షాలు పడటం వల్ల. ఈ మార్పు వల్ల కఫ సంబంధమైనటువంటి దోషాలు కూడా ఏర్పడతాయి. కాకపోతే ఇవాళ ఎండలే ఎక్కువగా కాస్తున్నాయి. మా ప్రాంతంలో, మా చీరాల ప్రాంతంలో ఇంకా ఎండలు పెంబరేగ కొడుతున్నాయని మా తమ్ముడు చెప్పాడు ఫోన్ చేసి. కానీ పూర్వకాలంలో వాతావరణం కఫ సంబంధమైనటువంటి దోషాలు ఏర్పడతాయి. అయితే ఇందాక గోరింటాకు సంగతి చెప్పుకున్నాగా, బ్యాక్టీరియాని చంపటమే కాకుండా ఒంట్లో ఉండేటువంటి వేడిని తగ్గించే గుణం కూడా ఉంది. ఎవరి ఒంట్లో బాగా ఉష్ణశక్తి ఉంటుందో వాళ్ళ చేతులు ముదురు రంగు ఎరుపులో పండుతాయి. అంటే బయటకు వస్తుందన్నమాట ఆ వేడి. అలాగే ఒకవేళ శరీరంలో వేడి తత్వం లేని వాళ్ళు ఉంటే వాళ్ళకి కొంచెం లేత రంగులోనే పండుతుంది. కాబట్టి వాతావరణానికి అనుగుణంగా ఆ గోరింటాకు మన శరీరాన్ని కూడా చల్లబరుస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచే శక్తి కూడా ఈ గోరింటాకు ఉంది. ఈ గోరింటాకు యొక్క రసంలో యాంటీబయాటిక్ లక్షణాలు ఉన్నాయని మనం ఇందాక చెప్పుకున్నాం. ఆషాఢ మాసంలో శ్రీ మహావిష్ణువు నిద్రలోకి వెళ్ళిపోతాడు కాబట్టి దేవుడు ఆశీస్సులు మనకు అందవని, అందుకనే శుభకార్యాలు ఈ మాసంలో ఎక్కువగా చేసుకోరు. అందుకనే భగవంతుడి యొక్క కథలు ఈ నెలలో వినాలి, భాగవత సప్తాహాలు చేయాలి, నవాన్హిక దీక్షలో రామాయణం చదువుకోవాలి, పారాయణ చేయాలి. అలాగే అమ్మవారి గురించి దేవీ భాగవత కథలు చదువుకోవాలి. భగవంతుడి యొక్క ఆరాధన చెయ్యాలి తప్ప మన ఇళ్లలో శుభకార్యాలు అందుకని పెట్టాల. దైవారాధన చేయటం వల్ల మనకి శుభాలు కలుగుతాయి. అలాగే పార్వతీమాత యొక్క అనేక రూపాలకి ఈ మాసంలో వివిధ రూపాల్లో విశేషమైన పూజలు జరుపుతారు. వారాహి మాత కూడా సప్తమాతృకల్లో ఒకటే ఆ తల్లి. 2 రోజుల క్రితం వారాహిమాత వైభవాన్ని మనం చెప్పుకున్నాం మన ఛానల్లోనే. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి, ఉన్నది అమ్మవారి గురించి వినండి. అలాగే మనకి బెజవాడ కనకదుర్గాదేవికి శాకంబరి అలంకార ఉత్సవాలు కూడా ఈ నెలలోనే జరిపిస్తారు. ఈ మాసంలో 3వ ఆదివారం నాడు ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాల జాతర వైభవోపేతంగా జరుపుతారు. ఇటీవలే ఫిబ్రవరి 2-3 తారీఖుల్లో మేము ఈ మహంకాళి ఆలయాన్ని, ఉజ్జయిని మహంకాళుడిని కూడా దర్శించాం. యావత్ ప్రపంచం ఎంతో ఉత్సుకతతో తిలకించేటటువంటి
పూరి జగన్నాథ రథయాత్ర జరిగేది కూడా ఈ మాసంలోనే. విధియ నాడు మొదలు 9 రోజుల పాటు జరుగుతుంది. దక్షిణాయన పుణ్యకాలం కర్కాటక సంక్రమణంతో ప్రారంభం అవుతుంది. ఈ కర్కాటక సంక్రమణం సుమారుగా జూలై 15-16 తారీఖుల్లో ఉంటుంది. ఈ దక్షిణాయన పుణ్యకాలంలో పితృదేవతలకి శాస్త్ర ప్రకారం శ్రాద్ధ కర్మలు మనం చేయాలి. దక్షిణాయనంలోని పండగలు ఎక్కువ అసలు. ఎందుకంటే తొలి ఏకాదశి మొదటి పండగ, చాతుర్మాస్య వ్రత దీక్షలు, గురు పౌర్ణమి, దక్షిణాయన ప్రవేశం, ఇలాంటి ఎన్నో విశేషాలకి నెలవు ఈ ఆషాఢమాసం. అందుకనే మనం కూడా ఈ ఆచారాలన్నీ పాటిద్దాం, భగవంతుడి యొక్క కథలు విందాం, అలాగే పురాణ ఇతిహాసాలు మనం కూడా చదువుకుందాం. చదవటానికి అవకాశం లేకపోతే మన ఛానల్లో ప్రసారం అవుతున్నాయి, గతంలో ప్రసారమైన పాతవి కూడా ఎన్నో ఉన్నాయి. వాటిని కూడా సమయం ఉన్నవాళ్ళు తప్పకుండా విని ఆ దైవం యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందడానికి ప్రయత్నం చేద్దాం అనేటువంటి విషయాన్ని మీతో మనవి చేసుకుంటూ, ఆషాఢమాసం మన ఇంట్లో పుణ్యకార్యాలు శుభకార్యాలు జరగవు తప్ప భగవంతుడి గురించి మనం చక్కగా ఎన్నైనా చేయొచ్చు. రథయాత్ర జరుగుతుంటే మీ ప్రాంతంలో ఎక్కడైనా వెళ్ళండి. మా చీరాల్లో కూడా జరుగుతోంది రథయాత్ర. ఇస్కాన్ మందిరం ఉంది మాకు జాండ్రపేటలో. చక్కగా అక్కడ అంగరంగ వైభవంగా జరుగుతుంది. అలాగే బోనాల పండుగల్లో పాల్గొనండి. మేముండే బెంగళూరులో కూడా మాకు వనదుర్గాదేవి ఆలయం ఉంది మా అపార్ట్మెంటు ప్రాంగణంలోనే. అక్కడ ఈ రోజు నుంచి ప్రారంభమైనవి వారాహి నవరాత్రులు చేయటానికి. కాబట్టి ఎవరికి తోచిన విధంగా, ఎవరికి అవకాశం ఉన్నంత మేరకి భగవంతుడి యొక్క ఆరాధనలో పాల్గొనండి, భగవంతుడి యొక్క కథలు వినండి. పరిపూర్ణమైనటువంటి ఈ ఆషాఢమాసం యొక్క వైభవాన్ని, ఫలితాలని పొందాలి అని నేను వేడుకుంటూ మిమ్మల్ని అందరినీ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.